శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. తిరుమల ఘటన తనను కదిల్చి వేసిందన్నారు. ఆ ఘటన తమపై బాధ్యత పెరిగిందన్నారు. అందరి సహకారంతో కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు. పరిస్థితి అందరూ కూడా మనందరం కూడా సోషల్ మీడియా ద్వారా కానీ వార్తాపత్రికల ద్వారా కానీ అందరికీ తెలిసింది. ఆలయ పూజారి వారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. దాని దృష్ట్యా ప్రతి సంవత్సరం ఆలయం కాకుండా ఈసారి ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అందువల్ల భక్తులందరికీ విజ్ఞప్తి వల్ల ఏ సూచనలైనా కూడా మేము ఇచ్చేటివి కూడా మనందరం భద్రతగా శాంతిగా సేఫ్టీగా ఉండాలనే ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ విషయంలో కానీ బయటికి పంపించినప్పుడు కానీ క్యూ లైన్లలో మిమ్మల్ని తొందరగా నడవమని చెప్పినప్పుడు కానీ ఇదంతా కూడా భక్తుల యొక్క భద్రతను ఉద్దేశించే మేము చేసే తప్ప ఇందులో ఏమీ లేదు. అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకొని అందరూ కూడా శాంతియుతంగా ఈ ప్రోగ్రాం విజయవంతమైనట్టుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అదేవిధంగా భక్తులందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి వల్ల కొంత ఓపిక పట్టండి. కొంచెం ఓపిక ఉంటే ఎందుకంటే మీరు ఎప్పటికప్పటికీ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. వాటికి కొంచెం ఓర్పుంటే అందరికీ స్వామి దర్శనం జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో వేడుకలు ముగుస్తాయి. ముఖ్యంగా రేపు జరిగే వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం కోసం వస్తుంటారండి. అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు చేసే అర్థం ఒకటే, అందరికీ దర్శనం చాలా నెమ్మదిగా ప్రశాంతంగా అందుతుంది. దీంట్లో తోపులాటలు ముందు వెనకలు నేను ముందు దర్శనం అనే పోటీకత్వం లేకుండా ప్రజలందరూ కూడా నెమ్మదిగా మనశ్శాంతిగా దేవుడి మీద భక్తితో దేవుడిని స్మరిస్తూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా మరీ విన్నపం చేస్తున్నామండి. అలాగే శానిటేషన్ సంబంధించి మున్సిపాలిటీ నుంచి మాడ వీధులు 4 వీధుల్లోనూ శానిటేషన్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ట్రాక్టర్స్ ఏర్పాటు చేస్తున్నాం. అన్నదానం జరిగే దగ్గర ఎక్కడ కూడా ఎలాంటి దేశం లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అన్ని ఎప్పటికప్పుడు తీసేస్తాం. అలాగే మాడ మీద 4లో కూడా 4 ట్రాక్టర్స్ పెట్టి వాటర్ పైపులు స్ట్రైట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఒకసారి టెంపుల్లో కూడా ప్రసాదాలు మంచి దగ్గర మిగిలిన దగ్గర కూడా శుభ్రంగా నీట్గా ఉండేట్టుగా మున్సిపాలిటీ నుంచి జాగ్రత్త తీసుకుంటామని చేశారు. అలాగే నీటి సదుపాయం కూడా కల్పన చేస్తున్నాం. భక్తులు ఎవరు మాకు ఈ అందరూ అది చూసుకోవడం కానీ ముందు వెనకలు ఎక్కువడం కానీ లేకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకోవాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి. శ్రీ స్వామివారి వైకుంఠ ఏకాదశి ఉత్సవం అత్యంత వైభవంగా రేపటి రాత్రి అనగా రేపు స్వామివారి పూర్తి చేసి స్వామివారి యొక్క ఆరాధన నైవేద్యం పూర్తి చేసి నిరంతరం అధికారులు శాసన అధికారులు ఆలయ అధికారులు 50 మంది వచ్చిన తర్వాత స్వామివారి వద్ద సంకల్పం చేసుకొని స్వామివారి లోక సంరక్షణకు వారి అభిప్రాయం తీసుకొని పౌరులకు కూడా బాధ్యత గుర్తు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. అందులో మేము అందరం కలిసి అప్పీల్ చేస్తే అదొక సందేశం మీకు స్పష్టంగా ఉంటుందనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ సమావేశాన్ని కానీ ఈ సందేశము ప్రాధాన్యతను కానీ మీరు అర్థం చేసుకొని రేపటి రోజున ఏదైతే కార్యక్రమం జరుగుతుందో వైకుంఠ ఏకాదశి మన ఊరు దైవము లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలతో మనందరి జీవితాల్లో మంచి జరగాలని, మనందరి జీవితాల్లో సంతోషం రావాలని, ఆరోగ్యం రావాలని, సిరి సంపదలు రావాలని చెప్పేసి విధంగా మనం అందరం కూడా కలిసి నిర్వహించుకుందామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ చెప్తాను, మా వంతుగా మాత్రమే బాధ్యత కాదు, మనందరికీ కూడా బాధ్యత ఉంది. మాకెంత బాధ్యత ఉందో మీకు కూడా అంతే బాధ్యత ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఒక చిన్న ప్రసాదం కప్పు వాడేసి విసిరేసేటువంటి కార్యక్రమంలో కూడా మీరు బాధ్యతగా ఆలోచన చేస్తే ఉండేటువంటి డస్ట్బిన్ లేగలుగుతారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం కానీ అలాగే మంచినీటి వసతి అందరికీ కూడా ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడము, ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనానికి కూడా పోలీసు వారి సహాయంతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఈ మాలగదులు మరియు ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర
పూర్తిగా ఆక్సిజన్ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. పోలీసు వారు ట్రాఫిక్ కంట్రోల్ చేయడము, క్రౌడ్ కంట్రోల్ చేయడము, ఈ 2 అంశాల మీద ప్రత్యేక దృష్టి పెడతా ఉన్నారు. అలా కాకుండా ఇంకా మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తే అవన్నీ కూడా మేము రెక్టిఫై చేసుకొని ఎటువంటి